భక్తులు అనంతరం ఇక్కడకు సమీపంలో శ్రీ గోదాదేవి ఉద్భవ క్షేత్రానికి చేరుకుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో అలరారుతున్న ఈ మహిమాన్విత ప్రాంగణంలోనే విష్ణు చిత్తుల వారికి గోదాదేవి అమ్మవారు దొరికినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. అనంతరం వటపత్రశాయి మందిరానికి సమీపంలోని తులసీ వనానికి భక్తులు చేరుకుంటారు. విశాలమైన అందమైన పూదోటలతో ఆహ్లాదకరంగా ఉన్న ఈ ప్రాంగణంలోనే విష్ణు చిత్తునకు గోదాదేవి అమ్మవారు దొరికినట్లుగా ఇక్కడ స్థల పురాణం. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు ఆలయంలో ఉన్న తులసి కోటను, గోదాదేవి చిన్ని మూర్తిని దర్శించుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ గోదాదేవి అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. అత్యంత మహిమాన్వితమైన గోదాదేవి దర్శనం సర్వమంగళకరంగా భక్తులు భావిస్తారు. నాలుగు వేదాల సారాన్ని తిరుప్పావై పాశురాలలో రచించి ఈ విశ్వం సమస్తం శ్రీరంగనాథమయమని చెప్పిన మహాభక్తురాలు గోదాదేవి. పన్నిద్దరాళ్వార్లలో ఒకరిగా పేర్గాంచిన ఆ తల్లిని స్మరించుకునే నేపథ్యంలోనే ధనుర్మాస మహోత్సవాలు నిర్వహిస్తారు. అలాంటి ధనుర్మాసంలో సాక్షాత్తు ఆ తల్లి కొలువైన శ్రీవిల్లి పుత్తూరును దర్శించుకోవడం పూర్వజన్మల పుణ్యఫలం. ప్రాప్తం ఉన్నవారికే ఆ పుణ్యఫలాలు లభిస్తాయి అంటారు. సర్వే జనా సుఖినో భవంతు. శ్రీరంగనాథుడు గోదాదేవి అమ్మవార్ల పాద స్పర్శతో పునీతమైన పుణ్యధామం శ్రీవిల్లి పుత్తూరు. అత్యంత మహిమాన్వితమైన ఈ దివ్యక్షేత్రం బహుజన్మల పుణ్యఫలం. ఆ దేవాది దేవతల కరుణా రసామృతం అందరి మీద వెల్లివిరియాలని కోరుకుంటూ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv2india లింక్ ద్వారా కూడా వీక్షించండి.